మధురవనం అన్నదో చక్కని అడవి. ఇక్కడ పూలు, చిట్టి పక్షుల కూళ్ళు, పచ్చిక పొలాలు, అచ్చం కలల లోకంలా ఉండేది. ఈ అడవిలో హంగామా చేసేవాళ్లు కుందేళ్లు. ఆ కుందేళ్లలో ఓ చిన్ని చిట్టి కుందేలు ఉండేవాడు. పేరు బుంబు. బుంబుకి ఓ పెద్ద కల. ఓ రోజు ఎలాగైనా పక్షిలా ఎగిరిపోవాలంట. అతని స్నేహితులైన లిల్లీ మరియు గజ్జు ఎప్పుడూ భయపడుతుంటాడు. బుంబు తన కల గురించి చెప్తే లిల్లీ, గజ్జులు నవ్వుతారు. కాని బుంబు మాత్రం పట్టుదల వదలడు. ఒకరోజు అడవిలో ఒక పెద్ద వార్త ఎగురుతుంది. మధురవనం బయట పర్వతాలకట్ట మధ్య ఓ పురాతన పక్షిగూడు ఉందిట. అందులో ఒక మాంత్రిక రెక్క ఉండి ఉంటుందని, దాన్ని ఎవరైనా ధరిస్తే నిజంగానే ఎగరగలరని ఓ పాత కథ చెప్తుంది. ఆ కథ విని బుంబు మిగతా ఇద్దరు మిత్రులతో కలిసి ఓ పెద్ద యాత్ర మొదలెడతాడు. లిల్లీ ఏదో ఫన్నీగా చెప్పి నవ్విస్తుంది. గజ్జు ఎప్పుడూ జారిపోతాడు లేదా దిగులుపడతాడు. కాని బుంబు మాత్రం గుండె గుబురుతో ముందుకు వెళ్తాడు. చివరికి వాళ్లు ఆ పర్వత పైన ఉన్న పక్షిగూడు చేరుకుంటారు. అక్కడ ఆ రెక్క కనిపిస్తుంది. బుంబు దాన్ని అందుకోవాలని అనుకుంటాడు. కాని ఓ మాయగాత్రం వినిపిస్తుంది. నీకొక్క రెక్కలొద్దు రా బాబు, నువ్వు నిన్నే నమ్మితే చాలు, నీ నడిగే నీ రెక్క. బుంబు నవ్వుకుంటాడు. తన కల నిజమైందని అర్థమైపోతుంది. ఎగరవలసినదే లేదు, తన కలను చేరడానికి పట్టుదల ఉంటే చాలు. బుంబు పరిగెత్తి ఓ హిల్మీదంచి దూకి ఇలా అంటాడు, ఇదిగో నా ఎగరడం. లిల్లీ, గజ్జు చప్పట్లు కొడుతూ హాయిగా నవ్వుకుంటారు. చివరగా ముగ్గురూ ఒకే సమయానికి హిల్మీదంచి దూకి ఎగిరినట్టు కనిపిస్తారు.